వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు నేను వచ్చేసి గ్లాస్ కేక్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. అకేషన్ ఏంటి అనేది అండ్ గ్లాస్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఐటమ్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫ్రూట్స్. చక్కగా అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినచ్చు ఈ కేక్. అన్నీ న్యాచురల్ ఫ్రూట్సే కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్నవి బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్ అండ్ పొమోగ్రానెట్, యాపిల్, ఇవి 4 తీసుకున్నాను. అండ్ గ్రేప్స్ అలా వాష్ చేసి తీసుకోవాలి. ఆరెంజ్ వచ్చేసి మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. దాని మీద స్కిన్ కూడా ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి సన్నగా స్లైసెస్ చేసుకోవాలి. ఈవెన్ యాపిల్ కూడా వాష్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆరెంజ్ అలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. స్కిన్ ఉండకూడదు అండ్ గింజలు కూడా ఉండకూడదు. గింజలు ఉంటే ఏమవుతుందంటే చేదు, కేక్ అనేది కొంచెం చేదు తగులుతుంది అన్నమాట. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా అలా హాఫ్గా కట్ చేసి పీల్ ఆఫ్ చేసేసి సన్నగా స్లైసెస్ అనేది కట్ చేయాలి. అండ్ యాపిల్ కూడా స్లైసెస్గా కట్ చేయాలి. యాపిల్ అనేది లాస్ట్కి కట్ చేసాము, ఎందుకంటే యాపిల్ ఫస్ట్ కట్ చేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ గ్రేప్స్ కూడా హాఫ్ చేస్తే బెటర్, టేస్ట్ అనేది కేక్లో తెలుస్తుంది అనమాట. ఇది అట్ లాస్ట్ మన ఫ్రూట్స్ ఇలా తీసుకున్నాము. యాపిల్, గ్రేప్స్ 2 టైప్స్, పొమోగ్రానైట్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఆరెంజ్. మీ దగ్గర కివీ అవైలబుల్ ఉంటే కివీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది ప్లెయిన్ చీనా గ్రాస్ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కొంచెం వాటర్ తీసుకొని ఫస్ట్ దాన్ని సోక్ చేయండి. కొంచెం ఒక 5 minutes సోక్ చేశాక అది ఎలా టర్న్ అవుతుంది అనమాట మొత్తం. ఇప్పుడు సగ్గుబియ్యం ఎలా జావలాగా ఎలా ఉంటుంది థిక్గా, అలా అయిపోతుంది. కొంచెం దానిలో షుగర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం సిరప్ లాగా అవ్వాలన్నమాట. సో ఇది సిరప్ అయ్యే ప్రాసెస్లో మా తమ్ముడితో ఉన్న కొన్ని పిక్స్ చూపిస్తాను. అకేషన్ ఏంటి అనుకుంటున్నారా? తమ్ముడు బర్త్డే 28th Feb. ఇవి అక్కడ ఉన్న పిక్స్, ఆస్ట్రేలియా నుంచి మాకు పంపించిన పిక్స్. తను వెళ్ళి 5 years అయిపోయినా కూడా మాకు ఇప్పటికీ అకేషన్ ఏమన్నా ఉంటే ఇలా గ్రూప్ కాల్లోనే ఏదైనాను బర్త్డే అవనియండి, మా యానివర్సరీ అనండి, మా డాడీ బర్త్డే కానీ మమ్మీ బర్త్డే కానీ ఏదైనా ఇలా గ్రూప్ కాల్లోనే చూసుకోవడం అయిపోతుంది 5 years నుంచి. ఇది తమ్ముడు ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో పిక్. ఇది అక్కడ వాడు దిగి పంపించిన పిక్స్ అన్నమాట. ఇవన్నీ పిక్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ దగ్గర కొన్ని అలా గ్యాదర్ చేసి మెమరీస్ రికలెక్ట్ చేసుకుందామని ఈ పిక్స్ అన్నీ పెడుతున్నాను. అండ్ ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, చూడండి ఎంత సన్నగా ఉన్నాడో. ఇది మా మ్యారేజ్ దగ్గర దిగిన ఫోటో. ఇది మా ఎంగేజ్మెంట్ అప్పుడు ఎడ్ల బండి మీద తీసుకొచ్చారని చెప్పా కదా, అది. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఎంత కొట్టుకునే వాళ్ళం అంటే, మా అమ్మ అనేది మీ ఇద్దరు పోయిన జన్మలో బద్ధశత్రువులు అయి ఉంటారు అని అనేది. మీరు ఎవరైనా కొట్టుకుంటారు, మీరు కూడా మీ బ్రదర్స్తో సిస్టర్స్తో ఇలానే కొట్టుకుని ఉంటారా? ఒకవేళ ఇలా అయి ఉంటే నాకు కమెంట్ చేయండి. ఎంత స్మూత్గా ఎంత కూల్గా ఉంటాడో అంతే కోపం ఉంటుంది. కొట్టుకోవడం అంటే ఏదో పెద్ద కర్రలతో కత్తులతో కాదు, టీవీ రిమోట్ దగ్గర, లేకపోతే నాకు టైం అయిపోతుంటే వాడు ఫస్ట్ స్నానానికి వెళ్ళిపోవడము, అలా చిన్న దగ్గర. సో
అవన్నీ అప్పుడు కోపం వచ్చేదన్నమాట. ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటాడు అని కోపము, బాధ అనిపించేది. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మనం ఆడపిల్లలం, మనం వాళ్ళకి ఇంట్లో నుంచి దూరం అయిపోతే వాళ్ళకి తెలుస్తుందేమో. ఈ 5 yearsలో నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఈ 5 yearsలో తెలిసింది. ఎంత ఎదిగిపోయాడో కూడా ఇప్పుడే అర్థమవుతుంది. నేను జాబ్ చేసేదానని చెప్పా కదా, కాల్ చేసి అక్క పేస్ట్రీ తీసుకురా, అక్క ఐస్ క్రీమ్ తీసుకురా అని మా తమ్ముడు. ఇప్పుడు అక్క తమ్ముడు కన్నయ్య బర్త్డేకి మనీ వేస్తున్నాను చూడు అక్క, నీకోసం ఇది తీసుకున్నాను, ఇది కొన్నాను అని అంత ఎదిగిపోయాడు. ఈ 5 yearsలో అర్థమైందనమాట. దగ్గర ఉన్నప్పుడు ఎవరికి ఏది తెలీదు, దూరం వెళ్తేనే కానీ ఆ విలువ, ఆ మనిషి మిస్ అవుతున్న ఇది తెలుస్తుంది. మొన్న షష్ఠి పూర్తిలో కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ డల్ అయిపోయాను. తమ్ముడు లేడు అనిపించింది. ఇప్పటి వరకు జరిగిన అకేషన్స్లో అన్నిట్లో మిస్ అవుతున్నాడు అనిపించింది. బట్ ఏం చేయలేము, వాడి కెరియర్ ఇంపార్టెంట్ మాకు కూడా. అందుకే వాడికి చదువుకోవడానికి పంపించాము. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, అక్కడ సెటిల్ అవ్వబోతున్నాడు. ఎవ్రీ పిక్, ఈ ఫొటోస్, ఈ గ్రూప్ కాల్స్, ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళకి దండేసి దండం పెట్టినా కూడా తక్కువే. ఎందుకంటే ఇలా దూరంగా ఉన్న వాళ్ళని గ్రూప్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, ఫోన్స్ ద్వారా ఇప్పుడు చూసుకుంటున్నామంటే అది వాళ్ళ చెలవే అనిపిస్తుంది. ఆ రోజుల్లో టెలిగ్రామ్స్ అవి ఇవి ఉంటాయి కదా. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఇచ్చాడు నా బర్త్డేకి, పెళ్ళికి ముందు. ఇవన్నీ పిక్స్. నా పెళ్ళికి నా షాపింగ్ కన్నా వాడి షాపింగ్ ఎక్కువైంది. చూడండి అన్ని కుర్తా పైజామాస్ ఎన్ని వేసాడో ట్రయల్స్కి. కాలేజ్కి వెళ్ళే ప్రతిరోజు అక్క ఈ షర్ట్ బాగుందా, ఒకసారి ఫోటో తీ, ఎలా ఉందో నేను చూసుకుంటా అని నా చేతి ఫోటో తీపించుకునేవాడు. చాకీ గారితో నేను పెద్ద అక్కనంట, అది చిన్న చెల్లిలాగా చూసుకునేవాడు. చెప్పాలంటే పెద్ద అడవి చిన్న అడవి అని పిలిచేవాడు. ఇది మేము పాపికొండలు వెళ్ళినప్పుడు. తమ్ముడు మనుగూరులో 1 year కూడా జాబ్ కూడా చేశాడు అప్పుడు అనమాట. ఇవన్నీ మనుగూరు పిక్సే. సో ఈ బర్త్డే ఒక దగ్గర లేకపోయినా సాయి ఎప్పటికీ మా బ్లెస్సింగ్స్, మా లవ్, మా కేర్ నీ మీద ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా హ్యాపీనెస్ ఉన్న ఎవ్రీథింగ్ మాతో షేర్ చేసుకో, మేము ఉన్నామని మాత్రం మర్చిపోకు. నాది ఏంటంటే, నువ్వు వచ్చి వెళ్తున్నా కూడా ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా అన్న ఫీలింగ్ అయిపోతుంది. ఒక బ్రదర్గా నువ్వు పక్కన ఉంటేనే మా ఫ్యామిలీకి విలువ. కంప్లీట్ ఫ్యామిలీ అనేది నువ్వు ఉంటేనే, లేకపోతే అది ఇన్కంప్లీటే అనిపిస్తుంది. వీడియో చూసి నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఈ ఎమోషన్స్ అనేవి ఇలా బర్త్డేస్కి, అకేషన్స్కి గుర్తు తెచ్చుకొని మరీ ఏడుపు వస్తుంది. మామూలు రోజుల్లో మామూలుగానే ఉండిపోతాం, ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోతారు. బట్ ఈ అకేషన్స్ అన్నప్పుడే బాగా గుర్తొస్తారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సాయి. హ్యావ్ ఎ బ్లాస్ట్. బాగా సెలబ్రేట్ చేసుకో, అందరితో బాగా ఉండు. అండ్ నాకు అనిపించింది, నేను ఎంత తలుచుకునేవాడిని అంటే మా తమ్ముడిని, కన్నయ్య మాత్రం సేమ్ డిట్టో మా తమ్ముళ్ళనే ఉంటాడు ఇప్పటికీ. పుట్టినప్పుడు ఇప్పుడు మీరు పిక్స్లో చూసినట్టయితే. అండ్ రెసిపీ వచ్చేసరికి ఇది మరుగుతూ ఉంది.
మరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మరిగాక అలా అవుతుంది థిక్ జావలాగా. సగ్గుబియ్యం థిక్గా అయితే ఎలా ఉంటుంది అలా అయిపోయిందనమాట. అండ్ నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను, సారీ ఏమనుకోకండి. మేము ఎప్పుడు అసలు నాకు మ్యారేజ్ వరకు, నా మ్యారేజ్ అయ్యే వరకు కానీ, వాడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళే వరకు కానీ మేము ఎప్పుడూ ఒకరినొకరు వదిలి ఉంది లేదు. హాస్టల్స్ కానీ పోనీ చుట్టాల ఇంట్లో అలా ఉండింది లేదు. అందుకనే మేము చాలా మిస్ అవుతూ ఉంటాము. రోజుకి ఒక 2-3 సార్లు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాము. ఇది దూరంగా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ తమ్ముడు పేరు అలా గ్రేప్స్తో డిజైన్ చేస్తున్నాను, సాయి కుమార్, కానీ ఆ బాల్ చిన్నది కాబట్టి సాయి అని రాస్తున్నాం అనమాట. అండ్ మీది ఆ కేక్ బౌలే కావాలని ఏం లేదు. ఫస్ట్ లిక్విడ్ పోసి కొంచెము ఏదైనా స్టీల్ బౌల్ తీసుకోవచ్చు, లిక్విడ్ పోసి మన డిజైన్ మనకి ఇష్టం వచ్చిన డిజైన్ రాసి పక్కన నేను సైడ్కి పొమోగ్రానైట్స్తో డిజైన్ చేశాక మళ్ళీ లిక్విడ్ వేయాలి. మన దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అలా లేయర్గా వేస్తూ మళ్ళీ లిక్విడ్ పోస్తూ. ఇప్పుడు ఫస్ట్ నేను పొమోగ్రానైట్ ఇంకా గ్రేప్స్తో చేశాను కదా, దాని తర్వాత నేను లిక్విడ్ సిరప్ వేసేసాను. తర్వాత మిగిలిన ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ వేసి లేయర్గా లిక్విడ్ అనేది పోసాను అనమాట. యాపిల్స్ వేసా కదా, యాపిల్స్ వేసాక సిరప్ పోసి మళ్ళీ ఆరెంజెస్, అలా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ సిరప్కి తగ్గట్టు ఫ్రూట్స్ కూడా ఈక్వల్గా తీసుకోవాలి, లేదంటే సిరప్ సరిపోకపోతే కేక్ సరిగ్గా రాదు. ఇక్కడ కన్నయ్య వెయిట్ చేస్తున్నాడు కేక్ కోసము. ఆగు పొన్నులు. సరే అత్తే జరగండి. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇది జరగండి. హ్యాపీ బర్త్డే పట్టుకోవాలి, చేయి పట్టు. సరే కట్ చేయి, ఇలా కట్. హ్యాపీ బర్త్డే.